మైండ్ బ్లోయింగ్ మ్యాథ్ క్వశ్చన్ చూద్దామా. 9,99,999 ఈజ్ యూజబుల్ బై. ఓకేనా. సో ఈ క్వశ్చన్ చూడంగానే చాలా మంది ఆప్షన్ డి అని పెట్టేస్తారు, కానీ అది తప్పు. ఓకేనా. ఈ క్వశ్చన్ని మనం ఒక సింపుల్ ట్రిక్ ద్వారా సెకండ్స్లో చేసేయచ్చు. ఎలా చూద్దామా. చూడండి ఈ పాయింట్ చూడండి. ఎనీ రిపిటేటివ్ 6 digit నంబర్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై 7, 11, 13 and 37. సో ఈ పాయింట్ ద్వారా మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ మీనింగ్ అర్థమైంది కదా. సో ఏదైనా నెంబర్ 6 times రిపీట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ 7 తీసుకోండి. 7 అనేది 6 times రిపీట్ అయింది. సో ఇది కన్ఫర్మ్గా దేంతో డివైడ్ అవుతుంది? 7, 11, 13 and 37. దాంతోపాటు 7 into 11 ఎంత? 77. మల్టిపుల్స్తో కూడా పోయింది. అర్థమైందా? 11 into 13 ఎంత? 143. 143తో కూడా పోయింది. అలానే 2s తీసుకోండి. 6 times తీసుకున్నాం కదా. ఇది కూడా ఖచ్చితంగా 7తో పోయింది, 11తో పోయింది, 13తో పోయింది, 37తో పోయింది. వాటి మల్టిపుల్స్తో కూడా పోయింది. మీరు బేసిక్గా ఈ 4 నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మీరు చూసి పెట్టేయచ్చు. ఓకేనా. సో ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటి? మనకి 6 digit నెంబర్ కాబట్టి 7తో పోయిద్ది, అండ్ 11తో పోయిద్ది, 13తో పోయిద్ది, 37తో కూడా పోయిద్ది. ఈ నెంబర్ మొత్తం ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు? 13 ఇచ్చారు. అదే ఆన్సర్. సేమ్ అదే విధంగా ఇప్పుడు మీరు 8s మీద ట్రై చేసి ఆన్సర్ ఏమొస్తుందో చూసి పెట్టేయాలి.